ఇవాళ నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో పాల్గొనున్నారు సీఎం. దేవరకొండ మున్సిపాలిటీలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత సేరిపల్లి రహదారిలో బహిరంగ సభలో పాల్గొనున్నారు సీఎం. దేవరకొండ మున్సిపాలిటీలో 13 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 2.5 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, 50 లక్షల రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్లకు శంకుస్థాపన చేయనున్నారు. 2 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ట్రాక్తో సహా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 2 కోట్ల రూపాయలతో బీఎన్ఆర్ పార్క్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు సీఎం. 11 కోట్ల 33 లక్షల 46 వేల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కులను మహిళా సంఘాలకు ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి. ఇవాళ నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో పాల్గొనున్నారు సీఎం. దేవరకొండ మున్సిపాలిటీలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత సేరిపల్లి రహదారిలో బహిరంగ సభలో పాల్గొనున్నారు సీఎం. దేవరకొండ మున్సిపాలిటీలో 13 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 2.5 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, 50 లక్షల రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్లకు శంకుస్థాపన చేయనున్నారు. 2 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ట్రాక్తో సహా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక 2 కోట్ల రూపాయలతో బీఎన్ఆర్ పార్క్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు సీఎం. 11 కోట్ల 33 లక్షల 46 వేల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కులను మహిళా సంఘాలకు ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి. దేవరకొండ నుంచి అప్డేట్స్ శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, ఇవాల్టి సీఎం టూర్ అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లా దేవరకొండ రోజు సీఎం వేశారు. మరోవైపు ఇక్కడ అంటే దాదాపు దేవరకొండ ప్రాంతానికి సంబంధించి 20 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే జిల్లా మంత్రిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ దేవరకొండకు రానున్నారు. శేర్లింగంపల్లి రహదారిలోని సభాస్థలి పక్కకే హెలిప్యాడ్ ల్యాండింగ్ ఉంటుంది. అక్కడ హెలిప్యాడ్ ల్యాండింగ్ తర్వాత అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా సభాస్థలికి రానున్నారు. ఇక్కడి నుంచే ఈ మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, దేవరకొండ ప్రాంతానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు పనులకు సంబంధించి శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన అనంతరం ఇక్కడ కార్యకర్తలకు కావచ్చు, అదేవిధంగా వచ్చే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం ల్యాండింగ్ తర్వాత అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా సభాస్థలికి రానున్నారు. ఇక్కడి నుంచే ఈ మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, దేవరకొండ ప్రాంతానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు పనులకు సంబంధించి శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన అనంతరం ఇక్కడ కార్యకర్తలకు కావచ్చు, అదేవిధంగా వచ్చే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభకు సంబంధించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అటు పోలీసులు కూడా. ప్రజాపాలన విజయోత్సవానికి సంబంధించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 2 సంవత్సరాల పీరియడ్ లో ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చేశారు, రాష్ట్రంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇక ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేయనున్నారు అనే దాని మీద అటు కార్యకర్తలకు కావచ్చు, ముఖ్య నాయకులకు కావచ్చు వివరించున్నారు. దాదాపు 25,000 మందికి పైచిలుకు వచ్చి కార్యకర్తలు ఈ సభలో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ అన్ని కూడా మధ్యాహ్నం 2 గంటలకు సంబంధించి ఇక్కడికి రానున్నారు సీఎం. ఆ లోగా దాదాపు దేవరకొండ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఓవైపు ఏమో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహణ జరుగుతుంది. మరోవైపు సంబంధించి ఇక్కడ ప్రజాపాలనకు సంబంధించిన భారీ బహిరంగ సభ. ఈ ప్రజాపాలనలోనూ దాదాపు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పీరియడ్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, దేవరకొండ నియోజకవర్గానికి చేసిన పనులు కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ దాదాపు 1000కి పైగా 5 జిల్లాల నుంచి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సభాస్థల ఏర్పాట్లు అదేవిధంగా అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ సభా ప్రాంగణం వద్ద సభ ప్రారంభం కానున్నది. ఇంకా మరోవైపు ఇంకా ఈ దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి చాలా వినతిలు ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, ఇక్కడ ఉన్న ఇబ్బందులు కావచ్చు, ప్రతిదీ కూడా అటు స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ కూడా వినతి పత్రాలను రెడీ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోయే విధంగా కూడా చెప్పుకొచ్చారు. నిన్న ఇక్కడ సభాస్థలిని పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా అటు కొడంగల్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకున్నారో, దేవరకొండ ప్రాంతం అంటే వెనుకబడ్డ ప్రాంతంగా చెప్పుకుంటున్నారు. సో ఈ దేవరకొండ ప్రాంతాన్ని కూడా దత్తత తీసుకొని సీఎం దత్తత తీసుకొని ఇక్కడ ఉన్న
ట్రైబల్స్ గిరిజనులు ఎక్కువ ఉంటారు. ఈ గిరిజన ప్రాంతం కాబట్టి వీళ్ళని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలి, ఇది కూడా మేము సీఎంకు రేపు విన్నవించుకుంటామని చెప్పేసి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పుకొచ్చారు. ఈరోజు రాష్ట్ర మంత్రులతో పాటు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సభకు సంబంధించి హాజరుగా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ ఆ కార్యకర్తలను తరలించున్నారు. ఇప్పటికే గ్రామాల్లో కావచ్చు, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లోని ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఈ ప్రజా పాలనకు సంబంధించిన విజయోత్సవ సభ ఏదైతుందో సభకు తరలి వస్తున్నారు. మరోవైపు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా పార్కింగ్ ప్రదేశాలను పార్కింగ్ ప్రదేశాలు ఎక్కడి నుంచి అయితే వస్తారో వాళ్ళ రూటును బట్టి పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బంది కాకుండా అటు కార్యకర్తలు కావచ్చు, వాహనాలు రాకపోకలు కావచ్చు, అన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా దేవరకొండకు సంబంధించి మాత్రం ఇక్కడున్న గిరిజనులు కావచ్చు, ఇక్కడున్న నియోజకవర్గ ప్రజలు మాత్రం చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇంకా సీఎం వస్తున్నారంటే అనేక హామీలు ఇచ్చే అవకాశం ఉన్నది. మరోవైపు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, బీడు భూములకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా లేవనెత్తే అవకాశం ఉంది. వాళ్ళు తన దృష్టికి తీసుకుపోవచ్చు అనే ఆలోచనతో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి దేవరకొండకు సంబంధించి 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధిని వివరించడానికి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చే క్రమంలో పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి అటు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కాంగ్రెస్ క్యాడర్ అందరూ కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. చంద్రిక.